ఆర్టిస్ట్ ఆఫ్ దిస్ ఫిలిం హైలీ టాలెంటెడ్ రిషి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇక్కడ వీచేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సినిమాని తీయలేరు, అది చేస్తారు, అది మీడియా ఆడియన్సే చేస్తారు. సో మీ సపోర్టింగ్ మాకు కూడా ఉండి మా సినిమాని కూడా మీరు బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక అనుకున్న కంటెంట్ను అనుకున్నట్టుగా డెలివరీ చేస్తాం అంతవరకే. సో అది ఏ రేంజ్కి తీసుకెళ్ళాలి అనేది కంప్లీట్ ఆడియన్స్ మీద ఉంది అండ్ మీడియా మీద ఉంది. ఖచ్చితంగా నచ్చితే ఏ లెవెల్ కన్నా మీరు తీసుకెళ్తారు, ఐ నో. సో ఈ ప్రోడక్ట్ నచ్చుతుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మీరు ఒక రేంజ్కి తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అది జరుగుతుంది. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ గారికి. ఎనీ ఫిలిం ఏదైనా సరే, ఒక సినిమా కథలు రాసుకోవచ్చు, అందరూ వర్క్ చేసుకోవచ్చు, కానీ అది పట్టాలెక్కి రిలీజ్ వరకు రావాలని అంటే ప్రొడ్యూసర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయాలి అని మీ మోటో ఉన్నందుకు రియలీ థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ బాగుంటేనే మేము బాగుంటాం, సినిమా బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. సో ప్రొడ్యూసర్కు ఫేవర్ అంటే సినిమా హిట్ అవుతే ఫినాన్షియల్గా వర్కౌట్ అవుతుంది. సో ప్రొడ్యూసర్ కూడా కంటిన్యూగా సినిమాలు చేస్తారు అనేది మోటో ఉంటుంది. సో సినిమా విషయానికి వస్తే, ప్రపంచం నీకు నాకు ఒకటే, కానీ నువ్వు నేను ఎప్పటికీ ఒకటి కాలం. ఇదే సినిమా అండి. ఒకటే, ఈ 2 లైన్లోనే సినిమా మొత్తం ఉంటుంది. అంటే చూపించిన దానికి ఆ డైలాగ్కు సంబంధం ఉండకపోవచ్చు, కానీ సినిమా చూసిన తర్వాత పిచ్చ క్లారిటీగా ఉంటుంది. సో ఇదే డైలాగు అనేది. సో ఇంత వైలెన్స్ చెప్తూ ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా ఉండొచ్చు, కానీ కంటిన్యూగా మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ అనేది కూడా ఒకటి మెన్షన్ చేసాము. సో అది ఏంటి అనేది కూడా నేను చెప్పలేను. సో సినిమా చూసి మీకు బయటకు వచ్చేంతవరకు లాస్ట్ 20 మినిట్స్ హై ఉంటుంది. అక్కడ నుంచి మీరు బయటకు వచ్చేంతలోపు ఓకే ఇది నేను చూసాను, నాకు తెలుసు అనే విధంగా మీకు అర్థమైపోతుంటుంది. సో నేను పెద్దగా ట్రైలర్లో కన్ఫ్యూజ్ చేసినందుకు ఏం చేయట్లేదు. మీకు విలన్ ఎవరు అనేది ఫస్ట్ సీన్తోనే ఓపెన్ అయిపోతుంది, తెలిసిపోతుంది. విలన్ ఎవరు అనేది, ఆర్టిస్ట్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఓపెన్గానే విలన్ ఎవరో చెప్తూ ఎలా ఉంటుందంటే సస్పెన్స్ ఫీల్ అవుతారు, భయపడతారు, నవ్వుతారు, రొమాంటిక్ సీన్స్లలో అలా సరదాగా వెళ్తూ ఉంటారు. బట్ సస్పెన్స్ ఎక్కడ ఆగదు, నవ్వు ఎక్కడ ఆగదు, భయం కూడా ఎక్కడ కూడా ఆగదు. సో అంత పర్ఫెక్ట్గా సీన్ 1 నుంచి ఎండ్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది. లాస్ట్ 20 మినిట్స్లో ఒక ట్విస్ట్కి హై ఉంటుంది. ఆ హైతో లాస్ట్ ఎండింగ్లో చిన్న ఎమోషన్తో బయటకు వస్తారు. దిస్ ఈజ్ అ సినిమా, ఇంతే. సో ఓపెన్గా ఇదే కదా, ఇంతే ఉంటుంది. కానీ నేను ఇంత ఓపెన్గా చెప్పినప్పటికీ కూడా 100% మీరు ఫోన్ పక్కన పెట్టి సినిమాని అలాగే చూస్తారు. ఇది 100% నేను నమ్ముతున్నాను. ఆల్రెడీ ఇది ప్రూవ్డ్. ఎందుకు అనంటే నేను షో వేసాను, ఆడియన్స్ పరంగా కానీ కొంచెం క్రిటిసైజ్ ఉన్న వాళ్ళ పరంగా కానీ నేను షో వేసాను, అదే వచ్చింది. ఇంకోటి ఏంటి అని అంటే, మేము ట్రైలరు ఇలా వైలెన్స్ ఉంది అనే పేరు వచ్చింది. మా ఎడిటర్ ఏమన్నాడంటే, బ్రో సినిమాలో అంత వైలెన్స్ లేదేమో అని అనిపించింది అని అన్నాడు. అంటే మాకు చూసి అలా అనిపించిందేమో తెలియదు. సినిమా చూసిన తర్వాత చాలామంది భయపడ్డారు, చాలా వైలెంట్గా ఉంది, చాలా వైలెన్స్గా చెప్పారని. కానీ అంత వైలెన్స్గా అయితే లేదు, ఉన్న టైంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఇలా పొడిచి చెప్పేది ఏదైతే అంత పర్ఫెక్ట్గా ఎక్కడ ఉండాలనో అక్కడ పర్ఫెక్ట్గా ఉంది. సినిమా అంత వైలెన్స్గా ఉండదు, బట్ ఎక్కడ ఎలా ఉండాలనో అంత భయపెట్టే రకంగా కూడా మాత్రం ఉంటుంది. అది మాత్రం షూరు. నేను సినిమా అనుకున్నప్పుడు ఏంటంటే చిన్నగా అసలు దీంతో కూడా భయపెట్టొచ్చా అనే వాటితో భయపెట్టాలని నేను అనుకున్నా. జనరల్గా చెప్పాలంటే ఇందాక వైలెన్స్ అన్నారు, చాలా సినిమాలలో పెద్ద పెద్ద రాడ్లతోని గొడ్డలతోని కొట్టి నరికి చంపేస్తుంటారు. అది వైలెన్స్ అనిపించలేదు, కానీ ఇది ఎందుకు వైలెన్స్ అనిపించిందని నాకు కొంచెం అది ఉంది. బట్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. సో నాకు సపోర్ట్ చేసినటువంటి మా టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. 1 by 1గా చెప్పాలంటే, నన్ను అంటే కొంచెం ఇంత పర్ఫెక్ట్గా ఉందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అనిపించుంటుంది ట్రైలరు. సో అంత పర్ఫెక్ట్గా తీసుకురావడానికి ఎడిటర్ని చాలా హింసించా.
అండ్ డిఐ ఆ క్వాలిటీ వైజ్గా కానీ అంత పర్ఫెక్ట్గా లైట్ అంత రావడానికి కోసం మా ఫ్రెండ్ డిఐ డాలీ శేఖర్ చాలా వర్క్ చేశారు. సో మ్యూజిక్ విషయానికి వస్తే ఇది జనరల్గా ఇప్పుడు మీరు చూసిన దాన్ని బట్టి సైకో థ్రిల్లర్ అని అనుకుంటారు. సైకో థ్రిల్లరే అండ్ ఒక ప్యాక్ ఉంటుంది, అంటే ప్యాక్డ్ ఎమోషన్, ఒక ఒక త్రూఅవుట్ సినిమా మొత్తం ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ మీదే సినిమా నడుస్తుంది. సో ఆ ఎమోషన్ గురించి చెప్తున్నాను. బట్ ఈ రెగ్యులర్గా హైడ్ అండ్ సీ ఒక రెగ్యులర్ థ్రిల్లర్స్ ఉంటాయి కదా, ఒక మర్డర్ చేసేసి ఈ విలన్ ఎవరో వెతకడం ఎలా అయితే ఉంటుందో అలా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. విలన్ ఎవరినో చెప్పే మాత్రం భయపెడతా అన్నట్టు. సో అంత స్క్రిప్ట్ స్ట్రాంగ్గా ఉంది. సారీ. సో హీరోయిన్ విషయానికి వస్తే అండ్ ఆల్ ఆర్టిస్టుల విషయానికి వస్తే డైలాగ్ ఐఎమ్ ఏ ప్యాషనేట్ మోస్ట్ డెడికేటెడ్ హార్డ్ కోర్ ఆర్టిస్ట్. అలాగే ప్యాషనేట్ హీరో దొరికారు, ప్యాషనేట్ హీరోయిన్ దొరికారు. అందరు టెక్నీషియన్స్ నాకు ప్యాషనేట్గా వర్క్ చేసే వాళ్ళు దొరికారు. ఎందుకో తెలియదు, ఐఎమ్ వెరీ లక్కీ. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు ఏమంటారు కావాల్సిన దాని గురించి నేను ఎంత అడిగినా అది మల్టిపుల్ టైమ్స్ అయినప్పటికీ కూడా చాలా పేషెన్స్గా నా కోసం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను చెప్పాలనుకునేది ఏంటంటే ట్రైలర్ అది సైకో థ్రిల్లర్, బట్ ఆర్ఆర్ విషయానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా వెరీ స్టైలిష్గా ఉంటుంది. మీరు ప్రభాకర్ గారిని చూసుంటారు, ఎక్కడ అరవరు, హై ఉండదు, రెగ్యులర్ ప్యాటర్న్ కనబడదు. చాలా స్టైలిష్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఆయన ఒక ఆర్టిస్ట్ లాగా ఫీల్ అయ్యి చేశారు. చాలా స్టైలిష్గా చేశారు. దానికి తగ్గట్టుగా ఆర్ఆర్ కూడా స్టైల్గా ఉండాలని నేను సురేష్ బాబులతో తీసుకున్నాను. దానికి నెంబర్ ఆఫ్ వర్షన్స్ అయింది. సో అందుకే మీకు రెగ్యులర్ టోన్ కనబడదని నేను నమ్ముతున్నాను, ఉండదు కూడా. అండ్ సోనియా అక్ల గారు, వినయ్ వర్మ గారు, సత్యన్ రాజేష్ అన్న అండ్ తనికెళ్ళ భరణి గారు, నేను ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా నాకు చాలా సపోర్టివ్గా నాకు కావాల్సింది అంటే కొంచెం సటిల్డ్గా చేయాలి అని అనుకున్నప్పుడు కొంచెం తగ్గించాల్సి వస్తుంది. అంటే ఇంత చేస్తున్నారంటే కొంచెం ప్లీజ్ తగ్గించి చేయండి అన్నప్పుడు కూడా నాకు చాలా కోఆపరేటివ్గా చేశారు. సత్యన్ రాజేష్ అన్న ఒకరోజు నేను ఈవినింగ్ లేట్ అవుతుంటే టెన్షన్ పడుతుంటే అన్న ఏమన్నారంటే, అప్పటి గ్లిమ్స్ చూపించాను అన్నకి. నీ గ్లిమ్స్ చూసి మేకింగ్ చూసి నేను వచ్చా, ఇది సినిమా నీది అనుకుంటున్నాము, చుట్టేయకు మనది బాగా అది చూసి వచ్చినా అట్లనే దియ్యని అన్నాడు. సో అంత సపోర్టివ్గా చేశారు. అది అందరి నుంచి ఆ సపోర్ట్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. తాగుబోతు రమేష్ అన్నని దీంట్లో తాగుబోతు అనకూడదేమో, ఎందుకంటే అసలు తాగే సీనే లేదు, తాగడు, నార్మల్గా ఉంటుంది. నవ్వేది ఏంటన్నది అని అంటే అటు వన్ సైడ్ భయపెడుతూ వన్ సైడ్ నవ్వించేది ఉందంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ వెంకీ మంకీ అన్న అండ్ తాగుబోతు రమేష్ అన్న చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. బ్లాక్ కామెడీ చాలా సెటిల్డ్గా నవ్వుతారు, సస్పెన్స్ ఫీల్ అవుతారు, ఎమోషన్ ఫీల్ అవుతారు, సినిమా కంటిన్యూ అలాగే చూస్తుంటారు నోరెలా పెట్టి. ఇది గ్యారంటీ. ఇంకా చాలా తర్వాత మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఇంకెవరైనా మిస్ చేసి ఉంటే నన్ను క్షమించండి. అండ్ మీడియా, ఇది నా సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం ఉత్తర, అది అలాగే పోయింది. అంటే ప్రమోషన్ లేకపోతే మీడియా పట్టించుకోకపోతే ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్ట్, కంటెంట్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, హీరోయిన్ని,